హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ముందైతే ఈరోజు ప్రీ మార్కెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నిన్న మార్నింగ్ నేను ప్రీ మార్కెట్లో వండర్ లైన్స్ అనేది వీడియో చేసి పంపించున్నాను. మిత్రుని కామెంట్ మేరకు, సార్ వండర్ లైన్స్ అంతా పెడుతున్నారు కానీ వాటిని ఎలా డ్రా చేయాలో చెప్పట్లేదు సార్ అన్నారు. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో మీకు క్షుణ్ణంగా చూపిస్తాను. ఎక్కడి నుంచి మార్కెట్ ఒక 1 వీక్ ఆడ్ 2 వీక్స్ తీసుకొని ఈరోజు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది కూడా మనం గెస్ చేయొచ్చు. వండర్ లైన్స్ అనేది డ్రా చేయొచ్చు. అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ముందుగా అయితే మనం ఈ వండర్ లైన్స్ నిన్నటి వండర్ లైన్స్ అన్నింటినీ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఈరోజు ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీలో మనం వండర్ లైన్స్ ఏ విధంగా డ్రా చేసుకుంటాం అనేది మీరు చూడండి. ఫస్ట్ వన్ మనకు ఒక 2 వీక్స్ నుంచి తీసుకుందాం. డిసెంబర్ 14th నుంచి చూసుకుందాం. మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ దాకా వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, 48,000 చూడండి, ఇక్కడ బాగా గమనించండి. 48,000 ఇక్కడ అనేక సార్లు రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. గమనించండి, ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, డౌన్ అవుతుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, డౌన్ అవుతుంది. దానికోసంగా దీన్ని ఫస్ట్ వండర్ లైన్ కింద తీసుకుంటున్నాం. దీన్ని బ్లాక్ కలర్గా తీసుకుంటున్నాను నేను. గమనించండి. సెకండ్ వన్ గమనించవచ్చు మీరు. చూస్తూనే ఉండండి, అదే 2 వీక్స్ నుంచి తీసుకుంటున్నా. రెడ్ చెప్తా చూడండి. ఇది కూడా అనేక సార్లు రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వస్తుంది. చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వచ్చింది, ఇక్కడ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వచ్చింది, ఇక్కడ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ నిన్నటి గురించి చూసుకున్నట్లుగానే అయితే అనేక సార్లు దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మార్కెట్ కిందకి రావడం జరిగింది అనమాట నిన్నంతా కూడా మార్కెట్. ఓకే, ఇది సెకండ్ వన్గా డిక్లేర్ చేద్దాం. థర్డ్ వన్ ఇటు చూడండి, 47,411. ఇక్కడ కూడా అనేక సార్లు సపోర్ట్గా తీసుకుంది మార్కెట్. అనేక సార్లు దీన్ని కూడా సపోర్ట్గా తీసుకుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని చాలా పైకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడే సస్టైన్ అయింది నిన్నంత మార్కెట్. ఫోర్త్ వన్ $46,964. దీన్ని రెడ్. ఇప్పుడు లాస్ట్ ఈరోజు ఇంట్రాడే కోసం ఫిఫ్త్ వన్ చూడండి. అనేక సార్లు ఇక్కడ మనకు దీనంతా నిన్న మనం నో ట్రేడింగ్ జోన్ కింద తీసుకోవడం జరిగింది అనమాట. చూడండి, దీన్ని నేను గ్రీన్ చేస్తున్నా. ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఇవి వండర్ లైన్స్. మార్కెట్ని మనం ఏదో ఈ రోజు చూసేసి వండర్ లైన్స్ డ్రా చేసేసుకోవచ్చు అనుకుంటాం. కాదు, మార్కెట్ని మనం ఫస్ట్ నుంచి స్టడీ చేస్తూనే ఉండాలా.
మనం ట్రేడ్ తీసుకున్నా ట్రేడ్ తీసుకోకపోయినా ఎక్కడ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వస్తుందని కనీసం ఒక 1 మంత్ అయితే మనం అబ్జర్వ్ చేయాలి. 1 మంత్ అబ్జర్వ్ చేసి ఈ రోజు ఇంట్రాడే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇంట్రాడేలో ఎలా ఉంటుంది మార్కెట్ అనేది కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని కూడా ఫస్ట్ దాన్ని మనం స్టడీ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక విషయం కూడా, నేను ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ నో ట్రేడింగ్ జోన్ అన్నాను కదా, అది మీరు బాగా గమనించండి. ఎక్కడి నుంచి అది అలా సస్టైన్ అవుతుందో ఇప్పుడు మీకు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాను చూడండి. మనం ఒక లైన్ డ్రా చేసామంటే దాని వెనకాల ఎంతో ఉంటుంది. ఊరికినే చూడండి, ఇది చూసారా? ఇప్పుడు చూసారా ఇక్కడ ఎన్నిసార్లు దీన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుందో, సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుందో, ఇక్కడ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుందో, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది కానీ పైకి వెళ్ళే దానికోసంగా ఛాన్స్ లేక ఇక్కడే ఆగిపోయింది. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా? ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడే సస్టైన్ అయ్యి దీన్ని పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ కాసేపు మార్కెట్ సస్టైన్ అయితే ఖచ్చితంగా మనకు 48,100 వరకు వెళ్ళే అవకాశం ఉంది. లేదు అదే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి ఒక రెడ్ ఇండికేటర్ దీన్ని క్రాస్ చేసి ఇక్కడ ఈ గ్రీన్ లైన్ కింద కాసేపు సస్టైన్ అయితే మార్కెట్ ఖచ్చితంగా 47,400 వరకే వెళ్ళేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. లేదు గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అనుకోండి, మనం ఫస్ట్ 15 మినిట్స్ 30 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. అది ఎక్కడ సస్టైన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది చూసుకొని దీన్ని క్రాస్ చేసి కిందకు వస్తుందా, లేదా దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడే కాసేపు ఉంటుందా అనే దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి మార్కెట్ బిహేవియర్ని. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఎక్కడి వరకు వెళ్ళి ఆ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో చూసుకొని దాని తర్వాతనే మనము ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. బాగా గమనించండి. ఇది మన వండర్ లైన్స్, ప్రీ మార్కెట్ వండర్ లైన్స్. చూస్తూనే ఉండండి మన వీడియోని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు నేను 9 గంటల నుంచి మళ్ళా మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి రికార్డ్ చేసి మనం తీసుకున్నటువంటి వండర్ లైన్స్ ఏ విధంగా పర్ఫార్మ్ చేసిందని చెప్పని లైవ్లోనే రికార్డ్ చేసి నేను వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. మీరు గమనిస్తూ ప్రతిరోజు నేను చేస్తూనే ఉన్నాను. నేను తీసుకున్నటువంటి ట్రేడ్స్ కూడా చూపిస్తూనే ఉన్నాను. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడే స్టాప్ లాస్ పెడుతున్నాను, ఎక్కడే ఎగ్జిట్ అవుతున్నానని. ఇవన్నీ చూసి మీరు కూడా ఎలా చేయాలనేది మీరు ఆలోచించుకోండి. తొందరపడి ఎక్కడో ఒక దగ్గర మనం ట్రేడ్ తీసేసుకోవాలని చెప్పని క్యాపిటల్ లూజ్ కాకండి. ఇది నా రిక్వెస్ట్ మిత్రులందరికీ, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.